స్క్విడ్ గేమ్ సీజన్ 3 ట్రైలర్ రిలీజ్ అయింది. సీజన్ 3 ట్రైలర్లో చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ న్యూ గేమ్స్ని కూడా రివీల్ చేశారు. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ట్రైలర్లో ఉన్న డీటెయిల్స్ అండ్ సీజన్ 1 అండ్ సీజన్ 2కి ఉన్న లింక్స్ మాట్లాడుకుందాం. హిడెన్ డీటెయిల్ నెంబర్ 1. ట్రైలర్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఒక గేమ్ వచ్చేసరికి స్కిప్పింగ్ గేమ్. సీజన్ 1 అండ్ 2లో ఉన్న గోల్డ్ టాయ్ని సీజన్ 3లో కూడా పెట్టారు. 2 టాయ్స్ స్కిప్పింగ్ రోప్ని బోత్ ఎండ్స్లో పట్టుకొని రొటేట్ చేస్తూ ఉంటాయి. సీజన్ 2 ఎండ్ క్రెడిట్లో కూడా ఈ సీన్ ఉంటుంది, బట్ గేమ్ రివీల్ చేయలేదు ఎండ్ క్రెడిట్లో. ఇప్పుడు ట్రైలర్లో రివీల్ చేశారు. హిడెన్ డీటెయిల్ నెంబర్ 2. స్కిప్పింగ్ గేమ్లో ఎలిమినేషన్ అంటే గన్తో షూట్ చేయడం కాకుండా కొంచెం డిఫరెంట్గా పెట్టారు. స్కిప్పింగ్ గేమ్కి ఒక బ్రిడ్జ్ మీద అరేంజ్ చేశారు. ఫాస్ట్గా స్కిప్పింగ్ చేస్తున్నప్పుడు స్కిప్ అయి బ్రిడ్జ్ మీద నుంచి పడిపోయి చనిపోతారు. ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే చాలా మంది చనిపోయినట్టు కనిపిస్తుంది. సెల్ఫ్ ఎలిమినేషన్ గేమ్లా ఉంది. మేబీ ఈ గేమ్కి టైం లిమిట్ ఉండొచ్చు. హిడెన్ డీటెయిల్ నెంబర్ 3. ఇంకో గేమ్ ఏంటంటే పజిల్ గేమ్. ట్రైలర్లో చూపించినట్టు అక్కడ మల్టిపుల్ వేస్ ఉంటాయి అండ్ మల్టిపుల్ డోర్స్ ఉంటాయి. ప్లేయర్స్ కరెక్ట్ రూట్ని ఫైండ్ అవుట్ చేసి ఎండ్కి రీచ్ అవ్వాలి. ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే డోర్ ఓపెన్ చేసి ముందుకు వెళ్తే కిందకి పడిపోతారు. సెల్ఫ్ ఎలిమినేషన్కి ఛాన్స్ ఉంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 4. ఇంకో డీటెయిలింగ్ ఏంటంటే ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే రెడ్ టీమ్ అండ్ బ్లూ టీమ్స్ ఒకేసారి గేమ్ ఆడతారు. 2 టీమ్ డిఫరెంట్ ప్లేసెస్లో స్టార్ట్ చేస్తారు గేమ్ని. ఈ ఇమేజ్ని గమనిస్తే ఒక టీంకి ఇంకో టీం వాళ్ళు కనిపిస్తే చంపేసుకుంటున్నారు. దీన్ని బట్టి ఫైనల్గా ఒక టీం ఎండ్కి రీచ్ అవుతుందనేది అర్థమవుతుంది. మన ఛానల్లో వీడియోస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ వీడియోస్. హిడెన్ డీటెయిల్ నెంబర్ 5. ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే పజిల్ గేమ్లో ప్లేయర్ 120 ఎండ్కి రీచ్ అయినట్టుంది. ప్లేయర్ 226తో ఫైట్ చేస్తూ ఉన్నట్టు చూపించారు. నెక్స్ట్ సీన్లో ప్లేయర్ 226 కనిపించలేదు, అంటే తనని చంపేసి ఉండొచ్చు ప్లేయర్ 120. ప్లేయర్ 120 ఫేస్ మీద బ్లడ్ కూడా ఉంది. ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే ప్లేయర్ 126 ఫేస్ మీద లైట్ పడింది. మేబీ పజిల్ ఎండోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ ఏమన్నా పడి ఉంటుంది ఫేస్ మీద. హిడెన్ డీటెయిల్ నెంబర్ 6. సీజన్ 1లో ఫైనల్కి వెళ్ళిన ప్లేయర్తో డిన్నర్ ఉంటుంది. అలాగే సీజన్ 3 ట్రైలర్ ఎండింగ్లో ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే ప్లేయర్ 456 సూట్లో ఉంటారు. డిన్నర్కి వెళ్ళే అప్పుడు సూట్ వేసుకుంటారు. ప్లేయర్ 456 ఫైనల్కి వెళ్ళినట్టున్నాడు. ఇంకా ఎవరెవరు వెళ్ళారనేది రివీల్ చేయలేదు. హిడెన్ డీటెయిల్ నెంబర్ 7. ప్లేయర్ 456కి బ్రతకాలని లేదని ఈ ఇమేజ్ చూస్తే అర్థమవుతుంది. వాళ్ళ దగ్గర గన్ లాక్కొని షూట్ చేసుకుందామని ట్రై చేస్తాడు అనుకుంటా. అప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళి హ్యాండ్ కఫ్స్ వేసినట్టున్నారు. ఒక సీన్లో నన్ను ఎందుకు కాపాడారని అంటాడు. సీజన్ 2 ఎండింగ్లో వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాక తనని కూడా చంపేస్తారనుకున్నాడు, బట్ తనని సేవ్ చేసి మళ్ళీ గేమ్లోకి పంపించారు. హిడెన్ డీటెయిల్ నెంబర్ 8. ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే ప్లేయర్ 456కి హ్యాండ్ కఫ్స్ వేశారు. ప్లేయర్ 44 వచ్చి తనని రెచ్చగొడుతున్నట్టు ఉంది మళ్ళీ తిరిగి వచ్చినందుకు. ప్లేయర్ 456 తనని కొడదామని చూస్తే హ్యాండ్ కఫ్ వల్ల కుదరదు. హిడెన్ డీటెయిల్ నెంబర్ 9. ప్రీవియస్ సీజన్ని అబ్జర్వ్ చేస్తే ఒక డిఫెండర్ అండ్ అటాకర్ ఉంటారు. అలాగే ఈ సీజన్లో కూడా ఆ లేడీ ప్లేయర్ 44 అటాకర్ లా ఉంది అండ్ ప్లేయర్ 456 డిఫెండర్ లా ఉన్నాడు. వాళ్ళ మధ్య చాలా గొడవలు ఉండేలా ఉన్నాయి. హిడెన్ డీటెయిల్ నెంబర్ 10. సీజన్ 1 అండ్ 2లో పోలీస్ ఆఫీసర్ ఐలాండ్ని కనిపెడుతూ ఉంటారు. సీజన్ 3 ట్రైలర్లో ఒక సీన్ ఉంది. ఈ ఇమేజ్ని అబ్జర్వ్ చేస్తే పోలీస్ ఆఫీసర్ విఐపి రూమ్లో ఉన్నట్టు చూపిస్తారు, అంటే పోలీస్ ఆఫీసర్ ఫైనల్గా ప్లేస్ కనిపెట్టాడు. స్క్విడ్ గేమ్ సీజన్ 3 జూన్ 27న రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యాక డీటెయిల్గా రివ్యూ చేద్దాం. మా ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.